జై శ్రీరామ్, జై హనుమాన్. ఇక్కడ కనిపిస్తున్న వీడియో పూర్తిగా చూడండి. ఒక్కసారి వీడియో చూసిన తర్వాత మీకు కథ అయితే చెప్తాను. వీడియో అయితే పూర్తిగా చూడండి. అప్పుడెప్పుడో మీరనలేరండి జవసత్వంబులు పొంగక మునిపి మనలో శక్తి పొంగక మునిపి జవసత్వంబులు పొంగక మునిపి మనలో శక్తి పొంగక మునిపి ధర్మము ముడతలు తిరగక మునిపి చేతికి కర్ర రాక మునిపే ఇప్పుడే శ్రీరామ రామ అనుకోండి అప్పుడెప్పుడో మీరు అనలేరండి ఈ పాట విన్న తర్వాత మీకు ఏమనిపించిందో నాకు తెలియదు, కానీ నాకైతే నేను నా పిల్ల క్రితం నేను పేపర్లో ఒక స్టోరీ అయితే చదివానండి. అదైతే బాగా గుర్తొచ్చిందనమాట. ఆ స్టోరీ ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు ఉండేవారంట. భార్యకు భక్తి అంటే చాలా ఎక్కువ అనమాట అండి. పూజలు పునస్కారాలు బాగా చేస్తూ ఉండేదంట. అయితే అది భర్తకి నచ్చేది కదంట. నచ్చకపోవడం అంటే ఆయనకి భక్తి లేక కాదు, అంటే చిన్నతనం నుంచి ఎందుకు చిన్నపిల్లలు గట్టా ఉంటారు కదా, పెద్ద అయ్యాక చేసుకోవచ్చు కదా, వృద్ధాప్యం వచ్చాక ఇంకా కృష్ణారామ అనుకోవడమే కదా, ఇప్పటి నుంచి ఎందుకు అని తిడుతూ ఉండేవాడంట. భార్య ఏమీ లెక్క పెట్టకుండా చేస్తూనే ఉండేదంట. అయితే ఒకరోజు భర్తకి అనారోగ్యం చేసింది. డాక్టర్ గారు వచ్చి చూసి ఇది ఇది హాస్పిటల్కి వెళ్ళవలసిన జబ్బేం కాదు, నేను మెడిసిన్ ఇస్తాను, ఆ మెడిసిన్ వాడితే సరిపోద్ది అనేసి ఒక టానిక్ ఇచ్చి, ఈ టానిక్ ఉదయం సాయంత్రం తాగితే రికవర్ అయిపోద్ది, అలా 4 రోజులు తాగమని చెప్పేసి వెళ్ళిపోతాడంట. అయితే భార్య టానిక్ భర్తకి ఇవ్వదనమాట. ఇవ్వట్లేదేంటా అని భర్త అలా చూస్తూ ఉంటాడంట. అలా ఒకరోజు 2 రోజులు 3 రోజులు చూస్తాడంట. 4వ రోజు అడుగుతాడంట, ఆ టానిక్ నాకు ఇవ్వట్లేదేంటి, అది తాగితే డాక్టర్ గారు తగ్గిపోద్దని చెప్పారు కదా, నువ్వు నాకు ఎందుకు ఇవ్వట్లేదు అని అడుగుతాడంట. ఆయన లెక్క పెట్టకుండా ఆవిడ పని ఆవిడే చేస్తూ ఉండేదంట. ఒకరోజు గట్టిగా నిలదీశాడంట, ఏంటి నువ్వు నన్ను చంపేద్దాం అనుకుంటున్నావా, ఆ టానిక్ తాగితే రికవరీ అవుతుందని డాక్టర్ చెప్పినా సరే నువ్వు నాకు అది ఇవ్వట్లేదు అంటే నీ ఉద్దేశం ఏంటి అని గట్టిగా నిలదీస్తాడంట. అయితే అప్పుడు చెప్తుందండి, నాకేం ఉద్దేశం ఉంటుంది, జబ్బు ఒక్కసారిగా ముదిరిన తర్వాత టానిక్ ఒకసారి తాగితే అది నయమైపోతుంది కదా అనేసి నేను మీ జబ్బు ముదరడం కోసం చూస్తున్నాను, ముదిరిన తర్వాత ఒకసారి టానిక్ తాగిద్దురు కానీ అని చెప్పిందంట. నీకు బుద్ధి ఉందా బుద్ధి లేదా, జబ్బు మొదలుపెట్టుకోవడం ఎందుకు, ఒకసారి టానిక్ తాగుతాం ఏంటి, అలా ఒకసారి టానిక్ తాగితే తగ్గిపోతుందా అని తిడతాడంట. మరి జబ్బు ముదిరిన తర్వాత ఒకేసారి టానిక్ తాగితే తగ్గదు అన్నప్పుడు వయసు ముదిరిన తర్వాత భక్తి పూజలు పునస్కారాలు అప్పుడు చేసుకోమని ఎవరు చెప్పారు మీకు, అప్పుడు చేసుకుంటే ఎలాగా చేయగలం, అప్పుడు ఒంట్లో సత్తువ తగ్గిపోయిన తర్వాత దేవుడికి మనసారా పూజ చేసుకోగలమా అని అన్నదంటండి. అప్పుడు భర్తకు అర్థమైందంట, నేను పొరపాటు చేశాను అయితే అని. భర్తని సరే నువ్వు నీ పూజలు నువ్వు చేసుకో, నేను నిన్ను ఇప్పుడు ఏమీ అన్నావు అని అన్నాక అప్పుడు భర్తకు టానిక్ ఇస్తూ ఉండేదంటండి. అలాగా జబ్బు తగ్గిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తిలో లీనమై ఉన్నారంట. ఇదండి స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ స్టోరీ వల్ల మీకేం అర్థమైందో కామెంట్ అయితే పెట్టండి. ఉంటాను, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.